Subscribe to our Telugu TV online channel and also press the bell icons. సార్ నేను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 47 రోజులు అయిందండి. నేను మైంగ్ 23 రోజులు అయ్యాక ప్రసాదం తీసుకున్నానండి. పచ్చి బఠానీ, ఉడకపెట్టిన బఠానీ తిన్నాను. తర్వాత 4 రోజులు కొడలు తిన్నానండి. షుగర్ మళ్ళీ పెరిగిందండి నాకు. తిన్నారా? కూరలు తిన్నారు, ప్రసాదాలు తిన్నారు. అది మీ ప్రోగ్రామ్ అవుతుంది, నా ప్రోగ్రామ్ అవ్వదు కాబట్టి నేను దానికి ఆన్సర్ చేయలేనేమో. ఆ సీనియర్ని మాకంటే సీనియర్ని అడిగితే నువ్వు నీ కూరలు ఎవరు తినమన్నారు, ఈ బఠానీ ఎవరు తినమన్నారు, నువ్వు మళ్ళీ చేయి ప్రసాదం అన్నారండి. మరి చేయాలి, లిక్విడ్ ఫాస్టింగ్ చేయాలి మీరు. నేను ఫస్ట్ లిక్విడ్ చేశానండి, ఇప్పుడు మళ్ళీ నాన్ లిక్విడ్ చేస్తానండి. లిక్విడ్ చేయాలి మీరు, చేయకపోతే మీ కంట్రోల్ కాదు. అది నార్మల్గా వచ్చింది సార్, కాకపోతే నాకు ఈ రోజులో అయిపోతున్నాయి ఎక్కువ అండి. ఏమవుతుంది? మోషన్స్ అండి. మోషన్స్ అయితే ఎన్నాళ్ళు అవుతుంది? కొబ్బరి నుండి బాగా తాగుతున్నారా? కొబ్బరిని తగ్గించానండి. నెయ్యి, పెరుగు మీద మేకడి, వెన్న తీసుకుంటున్నానండి. కొబ్బరి నుండి అయితే మోషన్స్ అవుతాయి, అంటే పచ్చిది తాగితే ఒట్టిది తాగితే. మోషన్ అయితే ట్యాబ్లెట్ వేసుకోండి, 2 రోజులు పోతాయి, దానికి ఏముంది. తర్వాత మోషన్స్ అయితే ట్యాబ్లెట్ వేసుకోండి, ఏముంది. అలాగే సార్. తర్వాత నాకు ఇంగ్లీష్ హోమియో ఆయుర్వేదం వాడద్దు ఎవరు. తర్వాత నేను డైరెక్ట్గా పెరుగు మీద మేకడి కానీ, వెన్న కానీ, తర్వాత నీ కానీ డైరెక్ట్గా నో ప్రాబ్లం. రోజు 30 పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 30. నో ప్రాబ్లం. నేను చెప్పేది కొబ్బరి నూనెకి. అది నాకు 10 years బిఫోర్ బ్లడ్ వామిటింగ్స్ అయినాయండి. ఇప్పుడు బాగానే ఉంది. డాక్టర్ గారు వాడొద్దన్నారండి. ఏం వాడొద్దన్నారు? పెయిన్ కిల్లర్స్ అయ్యి వాడొద్దన్నారండి. పెయిన్ కిల్లర్స్ వాడొద్దన్నారా? మన దాంట్లో లేవుగా. అదే నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ రిజెక్ట్ చేసేయమన్నారండి. ఏదేది? సాల్ట్ అండి. ఆ సాల్ట్ ఇందులో వేసుకోమద్దు, ఏమవుద్ది? నేను కంపల్సరీ చెప్పలేదు. రిజెక్ట్ చేసేయమన్నారు. 3 years నుంచి షుగర్ ఉందండి. అదేం అవ్వట్లేదు. ఇప్పుడు ఫాస్టింగ్ 220 ఉందండి. తిన్న తర్వాత ఏమో 3. ఎంత ఉన్నా పోతుంది. ఈ విధానం చేయండి. నెక్స్ట్ మైక్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. నేను జనవరిలో నాకు యాక్సిడెంట్ లెఫ్ట్ లెగ్ సర్జరీ అయిందండి అపోలోలో. మొన్న నేను లాస్ట్ మంత్ స్టార్ట్ చేద్దామని డాక్టర్ గారు కన్సల్టేషన్కి వెళ్తే ఆయన వద్దండి, అందులో మీకు కాల్షియం ఇంటేక్ ఎక్కడ రాదు కదా, పెండాకోడు యూ షుడ్ నాట్ ఫాలో అన్నట్టుగా అన్నారండి. మాంసంలో కాల్షియం లేదా? కోడిగుడ్డు లేదా? అది చదువుకున్నాడా? ఏమన్నా కోడిగుడ్లో ఎల్లోలో కాల్షియం లేదండి? కొట్టండి ఇంటర్నెట్లో. లాగ్ కొట్టాల్సింది ఎడంకాలు చెప్పేటి. 5 months అయింది సార్. చేయమంటారా? ఏదో అన్నారు. కాల్షియం లేదా? కాల్షియం అయితే కాల్షియం సప్లిమెంట్ వేసుకోండి. ఆకుకూర, ఇప్పుడు నేను ఆకుకూరలు తినమన్నానండి. ఆకుకూరలో కాల్షియం ఉండదండి, నట్స్లో ఉండదు. నట్స్లో ఉంటుంది. గింజల్లో ఎంత కాల్షియం ఉంటుంది ఆ మనిషి తెలుసా? అసలు ఆ గింజల పేరున్నాడా? ఇన్నాళ్ళు కోడిగుడ్డు ఎల్లో పెట్టారు. కోడిగుడ్లో ఎంత ఉంటుందో తెలుసా? ఎంతండి? 50 mg. ఒక ఎగ్లో 50 mg, 50 milligrams కాల్షియం. కాల్షియం ఏం చేసుకోవాలో తెలియదు మీకు కాల్షియంతో. 5 months అయింది సార్ సర్జరీ అయ్యి. చేయమంటారు? చేయండి. వీళ్ళకి సబ్జెక్ట్ తెలియకోటి, కొంతమంది దుర్బుద్ధి అండి. ఒకళ్ళిద్దరు, ఎక్కువ మంది కాదండి. ఆయన ఈజీ చూడి సార్ అపోలో, అపోలో సటర్జీ అని ఆయన నా మీద పడతా ఉంటాడు టీవీలోకి వచ్చి నా మీద పడతా ఉంటాడు. ఏం వాళ్ళ ఇగో సమస్యలు అండి వీళ్ళకి. సమస్యలు అండి, ఇగో సమస్యలు వీళ్ళకి. అంతా వాళ్ళ సబ్జెక్ట్ తెలియక కాదు, 5 months ఊరినే ఏదో చెప్పాలని చెప్పడం. సార్ అంటే 5 months అయింది సార్. స్టార్ట్ చేయమంటారు సార్? ఇంకా చేయండి. ఏమన్నా వాళ్ళు ఒక్కడ తగ్గించలేకపోయారు. ఒక్క డాక్టర్ ఒక్కడికి డయాబెటీస్ తగ్గించలేకపోయారు, ఒక్కళ్ళకి బీపీ తగ్గించలేకపోయారు, ఒక్కళ్ళకి థైరాయిడ్ తగ్గించలేకపోయారు. వీళ్ళందరూ వచ్చి చెప్తా అంటే వాళ్ళ మాటలు నమ్మాలా, ప్రజలు ఎవరి మాటలు నమ్మాలండి? నేను మందు పెడతానా, మందు తెస్తానా? థైరాయిడ్ పేషెంట్ సార్. అది పోద్ది. 150 mg వాడతాను సార్ టాబ్లెట్. నేను చెప్పినట్టు చేయండి.